దాని వయసుకి పాలు కంటే కూడా మీరు పెట్టే దానా మీద వెళ్తున్నాయి జీవాలు. ఆ దానా ఎప్పటి నుంచి అలవాటు చేస్తా ఉన్నారన్నా? ఫస్ట్ ఆ దానా పేరు మాట్లాడుకుందాం మనం. ఆ దానా ఏం ఫీడ్ ఇస్తున్నారన్నా ఇప్పుడు మనం దానికి? టీఎంఆర్ అనే దానా ఇస్తున్నానండి. దాన్ని ఇస్తున్నాను. ఎటువంటి జీవమైనా కూడా మనం దాన్ని కానీ పెట్టామంటే దాని టేస్టో లేదంటే దాని ఇది వాటికి నచ్చుతుందేమో వెంటనే తీసుకుంటాయండి. అవును, దూడలు చాలా ఇష్టంగా ఇష్టంగా తింటాయి. తింటున్నాయి. పాలకు వదిలినా కూడా అది పాలు వదిలేసి టీఎంఆర్ మీద టీఎంఆర్కి వెళ్తున్నాయి. కనిపిస్తుంది. నేనేంటంటే కంప్లీట్ యాక్చువల్గా దూడలకి ఇవ్వడం స్టార్ట్ చేసింది 1 మంత్ నుంచే. అంతకుముందు అసలు నేను ఇవ్వలేదు. ఇప్పుడు కూడా ఏంటంటే ఒక ½ కిలోనే పెడతాను. మార్నింగ్ ఒక ½ కిలో, ఈవినింగ్ ఒక ½ కిలో. సో దూడ సైజ్ చిన్నది కాబట్టి డైజెషన్ ప్రాబ్లం అనేది దూడల్లో ఏమైనా లేదు సార్, ఈ దానా లేదు పెట్టిన తర్వాత లేదు. అసలు నేను కూడా మంత్లీ ఒక 3-4 డేస్ లివర్ టానిక్ అనేది ప్రతి దూడకి ఇస్తాను. సో దూడలు కూడా నీట్గా నీట్గా ఉన్నాయి ఇక్కడ. అది కూడా సక్సెస్ అవ్వడానికి ఇంకొక రీజన్ కూడా అనుకోవచ్చు. దానివల్ల దూడల్లో మీకు ఏమైనా చేంజెస్ కనిపించాయి? కంపల్సరిగా అండి. దాని రిజల్ట్ చాలా బాగుంది. దూడ అనేది మీకు పుష్టిగా ఉంది. ఫస్ట్ యాక్టివ్గా కూడా ఉంది. మా ఫామ్కి ఒక పెద్ద ఆయన వచ్చాడు అని, మా పక్క విలేజ్ సార్ వచ్చి మా ఫామ్ చూసి ఫామ్ అంతా నీట్గా ఉంది, కొత్తగా వచ్చిన పిల్లడు అయినా బాగా మెయింటైన్ చేస్తున్నాం అన్నారు. అదే సార్ ఇట్లాగా పాలు తగ్గుతున్నాయి, నాకు పచ్చిగడ్డి కూడా లేదు, బాగా తగ్గిపోయింది, వర్షానికి మొత్తం పోయింది. ఏం చేయాలంటే టీఎంఆర్ ఫీడ్ అని ఒకటి ఉందండి, నువ్వు దాన్ని తీసుకొని వాడు. నీకు పచ్చిదానా లేకపోయినా కూడా టీఎంఆర్ ఫీడ్ నీకు దానికి సపోర్ట్ చేస్తుంది. నీకు మళ్ళీ అంతకుముందు నీకు ఎంతైతే మిల్క్ వస్తుందో ఆ మిల్క్ ఇంక్రీజ్ అవుతుందని సార్ చెప్పారు. నేను నమ్మలేదు వాస్తవంగా. ఏంటి అసలు పచ్చిగడ్డి లేకుండా డైరీ ఫామ్ అంటే ఎట్లా అబ్బా అని అనుకున్నాను. సార్ చెప్పిన తర్వాత నేను వెళ్ళి ఫస్ట్ ఒక ట్రైలు ఒక 2 బ్యాగులు తీసుకొచ్చి పెట్టగానే అన్ని తిన్నాయండి. నాకు 2 డేస్ ఇవ్వగానే నాకు పచ్చిగడ్డి లేకపోయినా కూడా మిల్క్ అసలు తగ్గలేదు. ఇంకా సరే అని చెప్పి నేను వెళ్ళి ఒక ½ టన్ తీసుకొచ్చుకున్నాను. ఎట్లా ఉంటుంది నేను దానికి వెళ్ళే ముందు ఆలోచించాను. ఇప్పుడు టీఎంఆర్ ఇచ్చి మళ్ళీ నేను దానా ఇచ్చి మళ్ళీ ఎంతో కొంత పచ్చిగిడ్డేసి మళ్ళీ ఎండుగడ్డేసి అసలు నాకు ఫామ్ ఏం వర్కౌట్ అవుతుంది. ఇది ఎట్లా అంటే టీఎంఆర్ వేస్తే నీకు దానా అనేది అసలు ఏది పెట్టాల్సిన అవసరం లేదు. ఓన్లీ టీఎంఆర్ యూస్ చేస్తుంది మాట మీకు చెప్పారు. నేను ఓన్లీ టీఎంఆర్ వేస్తున్నాను, ఇంకా దానా ఏం అవసరం లేదు. డైరీ అంటే ఆవులు గేదెలు అంటే పచ్చిగడ్డి ఉండాలా, ఎండుగడ్డి ఉండాలా, దానా కూడా ఉండాలా, అన్నీ ఉండాలా. మీరు జస్ట్ నేను టీఎంఆర్ మీద నాకు బాగుంది అనేసి చెప్తా ఉన్నారు. సో ఇంతకుముందు దానాలు ఏం వేసేవారు, వాటి కాస్ట్ ఎలా పడతాయి, ఇంతకుముందు మెయింటెనెన్స్ ఎలా ఉండింది అన్న మంది? టీఎంఆర్తో పోల్చుకుంటే మెయింటెనెన్స్ దానానే చాలా ఎక్కువ. ప్రైస్ రూపంలో వర్క్ కూడా ఎంతో కొంత ఉంటుంది అనమాట. ఎలా అంటే ఇప్పుడు మనం మొక్కజొన్న పిండి, మినప్పొట్టు, ఈ శనగ చెక్క ఇట్లాంటివన్నీ తీసుకొచ్చుకొని మన వాటిని బాగా నానబెట్టి మళ్ళీ మిక్సింగ్ చేసి ప్రతి ఒక్కదానికి షఫ్లింగ్ చేసి ఇవ్వాలి. ఇప్పుడు టీఎంఆర్ విషయం ఎలా వచ్చిందంటే సింపుల్గా ఉందండి. ఎట్లా అంటే ఒక బ్యాగ్ ఓపెన్ చేసామా, డైరెక్ట్ తీసి ఎంత క్వాంటిటీ అనుకున్నామో ఆ ఆవుకి ఆ గేదెకి పెట్టేసి దాని ముందు పెట్టేస్తే సింపుల్గా వర్క్ అయిపోతుంది. పని తగ్గుతుంది. ఖర్చు ఎలా ఉందన్న? ఖర్చు దాంతో పోల్చుకుంటే హాఫ్ అండి, 50% డౌన్. దానా ఎంత పడుతుంది? దానా ఇప్పుడు 1 కిలో తీసుకుందాం అండి, మొక్కజొన్న పిండే తీసుకుందాం, 35 రూపీస్ ఉంది. 32 to 35 రూపీస్ ఉంది. ఇప్పుడు ఇదే 1 కిలో టీఎంఆర్ తీసుకోండి, 16 రూపీస్ ఉంది. 16 రూపాయలు సగం వరకు ఖర్చు తగ్గి హాఫ్ 50% ఖర్చు అనేది తగ్గిపోతుంది టీఎంఆర్ వాళ్ళు. సో నేను అడుగుతాను, కొంతమందికి తెలుసు, తెలియని వాళ్ళ కోసం అడుగుతాను. ఆవులు గేదెలు పచ్చిగడ్డి మేయాలా, దానా పెట్టాలా, ఎండుగడ్డి మేయాలా, ఇవన్నీ చేసినప్పుడే జీవం బాగుంటుంది, పాలు ఎక్కువ వేస్తుంది. అవునండి. నువ్వు ఏదో ప్యాకెట్ బస్తాలు తీసుకుని వచ్చేసి అక్కడ దాని ముందు వేసేసి అది బాగా పాలిస్తుంది అంటే ఏం మాట, ఎలా నమ్మాలి? సార్ నేను నాకు సజెస్ట్ చేసిన సార్ చెప్పినప్పుడు కూడా నేను అదే అనుకున్నాను. అంటే పచ్చిగడ్డి, ఎండుగడ్డి ప్లస్ దానా ఇవన్నీ పెట్టందే అనుకున్నంత ప్రొడక్షన్ మిల్కింగ్ యాడ్ నుంచి వస్తుంది. సార్ ఏంది ఇప్పుడు నేను ఒక 4 కిలోలు సపోజ్ ఒక గేదెకి ఒక 4 కిలోలు దానా పెడుతున్నాను అనుకోండి, ఒక 4-35 సపోజ్ మన 150 రూపీస్ అప్రాక్సిమేట్లీ అయిపోతుంది. ఇప్పుడు దాంట్లో సగమే 70 రూపీస్కి దీన్ని పెడితే నీకు అదే మిల్కింగ్ ఇస్తుంది, పాలలో ఏం తగ్గట్లేదని చెప్పాడు. సరే ఎలా ఉంటుంది ఏంటని నేను లైవ్గా చూసిన తర్వాత నేనే కొంచెం ఇదయ్యాను. ఇది చాలా బాగుంది, కాన్సెప్ట్ అనేది బాగుంది, రైతులకు కూడా ఇది వర్కౌట్ అవుతుంది. సో ఖర్చు అయితే సగానికి సగం తగ్గిపోయింది. అంటే ఇంతకుముందు మీరు దానా పచ్చగడ్డి వేసేటప్పుడు 100 రూపాయలు ఖర్చు పెట్టే దగ్గర ఇప్పుడు టీఎంఆర్ వేస్తే రోజుకి 50 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. సో ఆ రోజు మీరు పాలు రోజుకు ఒక 50 లీటర్ తీశారు, ఇప్పుడు అదే 50 లీటర్లు వస్తుంది, దాని మీద తగ్గిందన్న? దాని మీద 1 లీటర్ పెరిగింది సార్, పాలల్లో కూడా పెరిగింది 100%. ఎందుకంటే ఒకళ్ళ నేను చెప్పేది చాలా మంది నమ్మకపోవచ్చు, కానీ ఎవరైనా కూడా రైతులకు చెప్తున్నాను నేను, ఒకసారి ట్రై చేయండి. 2-3 డేస్ ఏంటి చాలు, 1 వీక్ కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 3 డేస్, మినిమం 3 డేస్ మీరు మామూలుగా దానా ఎంత పెడుతున్నారు అదే క్వాంటిటీ ఇవ్వండి, క్వాంటిటీ కూడా పెంచాల్సిన అవసరం లేదు.
మార్నింగ్ టైము ఈవినింగ్ టైము మీరు దాని రిజల్ట్ 100% చూస్తారు. సో ఈ రిజల్ట్స్తో పాటుగా జీవం హెల్త్ కండిషన్ అంటే డైరీ ఫామ్లో ఆవులు కానీ గేదెలు కానివ్వండి 99.9% వాటి ఫోకస్ మొత్తం పాల మీదే ఉంటుంది. అది ఎంతవరకు పాలు లాగేయాలనేదే చూస్తూ ఉంటాం మనం. అవును అవును. సో హెల్త్ కండిషన్ ఎలా ఉంది ఇవి యూస్ చేసిన తర్వాత జీవం? బాగుందండి. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మిల్క్ ఇచ్చే ఆవు అనుకోండి, మన చూడు మీద ఈనిన తర్వాతకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆవు అనేది ఆవుల పరంగా తీసుకుంటే చాలా తగ్గిపోతాయి, ఇప్పుడు బాగా వీక్గా ఉంటాయి. ఇప్పుడు నా ఫామ్లో మీరు చూస్తున్నారు, ఇప్పుడు 9 months 10 months 6 months కూడా వేసుకోండి, వాళ్ళ కండిషన్ చూడండి, దాని యాక్టివిటీ కానీ దాని ఫిజికల్ ఇది కానీ నాకు ఈయనకు ముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా సేమ్ అలాగే ఉంది. మీ గురించి నేను విన్న పాయింట్ ఏంటంటే శ్యామ్ కుమార్ డైరీ మెయింటెనెన్స్ చేస్తున్నారు, ఎండిగడ్డి టీఎంఆర్ తప్ప ఏది యూస్ చేయటం లేదు అనేసి చెప్పడం జరిగింది. అవునండి. సో అదే మెయిన్ రీజన్ మీ దగ్గరికి రావడానికి. ఈ రెండింటితోటి డైరీ ఎలా మెయింటెనెన్స్ చేస్తున్నారు? ఒకటి మీ దగ్గరకు వచ్చి చూసినాక ఇక్కడ 6 ఉన్నాయి, ఆ 6 కాకుండా 60 ఉండే వాళ్ళ పరిస్థితి ఇది మెయింటెనెన్స్ చేయవచ్చా? ఈ టీఎంఆర్ అనేది వీటితోనే కవర్ చేసుకుని కవర్ కాదు మెయింటెనెన్స్ చేయవచ్చు? 100% సార్, 100% చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర 6 ఉన్నా 60 ఉన్నా కాన్సెప్ట్ ఏంటంటే దానా అనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. ఆవులకి దానా అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 60 ఉన్న రైతు కూడా మీకు దానా అనేది కంపల్సరీగా పెట్టాలి. మామూలుగా ఎండుగడ్డి పచ్చిగడ్డి వేసినంత మాత్రాన మనకు అంత మిల్కింగ్ రాదు. ఇప్పుడు పచ్చిగడ్డి ఎండుగడ్డి దానాలు ఇవన్నీ వేసిన ఒక టీఎంఆర్ బ్యాగ్ మనం ఓపెన్ చేసి వేసిన మిల్కింగ్ ప్రొడక్షన్ మాత్రం ఎటువంటి పరిస్థితులు తగ్గదండి. మిల్కింగ్ ప్రొడక్షన్ తగ్గటం లేదు, జీవం కూడా తగ్గట్లేదు. సో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతవరకు ఏంటంటే దీంట్లోనే మొత్తంగా కలిపి ఇస్తూ ఉన్నారు. 14 నుంచి 17 రకాల ఐటమ్స్ దీంట్లో మిక్స్ చేసి ఇస్తారు. అంటే సైలేస్తో ఇంకొక విషయం కూడా, ఈ ఫెటల్ గ్రీన్ కంపెనీ ఏదైతే ఉందో వీళ్ళు మాత్రమే పచ్చిగడ్డి అనేది టీఎంఆర్లో కలుపుతారు, మిగతా వాళ్ళు చాలామంది కలపరు. ఈ ఒక్క కంపెనీ మాత్రమే చేస్తుంది. సో అన్ని పోషక విలువలు దీంట్లో ఉన్నాయి. ఆ బ్లూ ప్రింట్ అనేది కూడా మన దగ్గరకు వచ్చింది, చూస్తున్నాం కూడా. బ్రదర్, ఇంకా మనం మాట్లాడే మాటలు కాన్సెప్ట్ వేరే రూపంలో వెళ్ళిపోతుంది. సో మీరు కానీ నేను కానీ మీ డైరీ విషయాలు పక్కన పెట్టేసి కంపెనీని ప్రమోట్ చేస్తున్నాం అనేసి అనిపిస్తుంది. సో కంపెనీ దానాల కోసంగా దానాల గురించి మాట్లాడుతున్నాం అన్నట్టుగా అవుతుంది. దీనికి ఏం చెప్తాను, ప్రమోషన్ అనేది అనుకోవచ్చా? అలా అనుకుంటే మనం ఏం చేయలేము సార్. దానికి వాస్తవంగా నేను ఫస్ట్ చెప్తున్నాను కదా, నేను కొద్ది రోజులు మామూలు దానాలు అవి వేస్తున్నాను. టీఎంఆర్ అనేది నాకు తెలియదు అసలు. యాక్చువల్గా నాకు నియర్ బై ఉంది కంపెనీ, నాకు అసలు తెలియదు. దాన్ని ఎక్కడ వేస్తాంలే, దాన్ని ఏది వేస్తాంలే, గడ్డి ఫ్యాక్టరీ అంట, ఏదో ఫీడ్ తయారు చేస్తారు, ఎక్కడికి పంపిస్తారంట అనుకునేవాడిని. కానీ ఇట్లా తెలియదు. నా దగ్గరికి ఒక వేరే ఫార్మర్ వచ్చారు, రైతు వచ్చి నేను ఒక ఆవు అమ్మేస్తుంటే నేను తీసుకుంటానని వచ్చాడు. ఆ రోజు నా చూసి ఇట్లా పచ్చిగడ్డి దానాలు సార్ వర్కౌట్ కావట్లేదు అనే కాన్సెప్ట్ నేను స్టార్ట్ చేస్తే ఆ సార్ నాకు చెప్పారు, ఒకసారి చూడు, నీకు వర్కౌట్ అయితే దాన్ని వాడు, లేదంటే నీ ఇష్టం అన్నారు. అదే మాట ఇప్పుడు నేను అదే మాట చెప్తున్నాను, ఎవరికైనా ఏ రైతుకైనా చెప్తున్నాను. సో దూడలు కూడా ఈ తినడం గురించి మాట్లాడుతున్నాను, జీవాలు తినడం గురించి. సో డే 1 నుంచే తినడం స్టార్ట్ చేస్తున్నాయి, లేదంటే చిన్నగా అలవాటు చేయాల్సి వస్తుంది? డే 1 నుంచే తింటున్నాయి సార్, డే 1 నుంచే తింటున్నాయి. సో ఇంక ఫైనల్గా ప్రాఫిట్ గురించి ఎవరు చేసినా ₹1 కోసమే పనిచేస్తారు. సో టీఎంఆర్ ఏకి ముందు టీఎంఆర్ వేసిన తర్వాత మీ ప్రాఫిట్లో కానీ పాలల్లో కానీ ఎంతవరకు ఎన్ని % పెరిగింది అంటున్నారు? అంటే టోటల్ కాకుండా సార్ మిల్కింగ్ అయితే ఒక 5% పెరిగిందనే చెప్పొచ్చు. ప్రాఫిట్ అనేది కూడా ఇప్పుడు నాకు మామూలు దానాలు వేసినప్పటికీ టీఎంఆర్ వేసినప్పటికీ ₹100 మీకు ముందు చెప్పినట్టుగా ₹100 దానాలు పెడుతుంటే ఆ దానాల ఖర్చులో 50%కి నాకు అదే దానా అదే క్వాంటిటీ పూర్తిగా జీవం రోజు మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పుడు నాకు ఆ 50% కూడా దానా ఆపేసిన దానివల్ల 100లో ₹50 కూడా నాకే మిగులుతుంది. 100లో ₹50 ఆదాయం మిగిలింది, ప్లస్ ఇక్కడ మనకు పాలల్లో 5% అనేది పెరిగింది. ఆ రెండు మనకు ప్రాఫిట్ రూపంలో వస్తుంది. సో ఒక 10 ఆవులు మీరు చేస్తున్నారు కాబట్టి, ఒక 10 ఆవులు డైరీ మెయింటెనెన్స్ చేస్తే ఎంత ప్రాఫిట్ అనేది గెయిన్ చేయవచ్చు అనేది మీ అంచనా? ఒక నెలకి 10 ఆవులు మీద ఎంత ఆదాయం వస్తుందని మీరు అడిగారు. ఇప్పుడు 10 ఆవులు అంటే సార్ సింపుల్ క్యాలిక్యులేషన్, నేను అనుకున్న దాని గురించి చెప్తాను. ఒక ఆవు 6 లీటర్లు వేసుకున్నా కూడా 10 ఆవుల మీద 120 లీటర్స్ వస్తాయి. 120 లీటర్లు పర్ డే వస్తాయి. ఇప్పుడు ₹34 ఒక లీటర్ ప్రైస్ వేసుకున్నా కూడా యావరేజ్ మీద
మనకి 4000 వరకు వస్తుంది. 4000లో మనకి ఒక ఆవుకి పెట్టే మన దానా ఎంత 160 రూపీస్ అంటే ఒక రోజుకి 10 కిలోలు దానా పెడతాం. సో దానా అంటున్నారా, రోజువారీ ఫీడ్ అంటున్నారా? రోజువారీ ఫీడ్ కూడా టీఎంఆర్. ఇప్పుడు నా దృష్టిలో దానా ఏంటంటే టీఎంఆర్ఏ. ఓకే. సో రోజువారీ ఖర్చు టీఎంఆర్ వల్ల అయ్యే ఖర్చు పోషణ 160 రూపాయలు ఒక గేదెకి. ఇప్పుడు 10 గేదెలకి నీకు 1600, 1600. నీకు వాటిలో సేమ్ అన్ని 6 లీటర్లు ఇస్తాను లేదు, కొంచెం మిల్కింగ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉండదు, దానికి ఒక 2 కిలోలు ఎక్స్ట్రానే పెట్టండి, మిగతా వాటికి తగ్గించుకోండి. 5 లీటర్లు ఇచ్చే ఒకటి తగ్గించుకోండి. అంటే ఒక యావరేజ్ మీద 10 గేదెలు 120 లీటర్లు ఇస్తే సమ్ అమౌంట్ వస్తుంది అనుకుంటే దాంట్లో 45%కే మనం టీఎంఆర్ పెడుతున్నాం, 65% మనకి మిగులుతుంది. ఇక్కడ అదే మిగులుతుంది. టీఎంఆర్ని కాదని మన దానా పెట్టడం వల్ల 65% దానాకి వెళ్తుంది, మనకి 35% మిగులుతుంది. ఈ దానా అనేది ఇంకోసారి నేను చెప్తున్నానండి, రోజువారీ ఖర్చు అంటే పచ్చిగడ్డి, ఎండిగడ్డి, దానాలు అన్నీ కలుపుకుంటే రోజువారీగా అయ్యే ఖర్చు ఇంతకుముందు 100కి 65 రూపాయలు మీది ఖర్చు పెట్టేవాళ్ళు, ఇప్పుడు 40-45 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. సో 60 రూపాయలు అనేది సేవింగ్స్ అనేది మనకు వస్తుందండి. సో డైలీ ఒక 2000 అనేది సేవింగ్ అనుకోవచ్చా? 10 ఆవుల్లో కంపల్సరీగా సార్ 2000 అనేది ఖచ్చితంగా మిగులుతాయి. 10 ఆవులు మెయింటైన్ చేసుకుని మనకు ఆ గేదె ఆవు సెలక్షన్ అనేది కరెక్ట్గా ఉండి మనం అనుకున్న మిల్కింగ్ ప్రొడక్షన్ అనేది కరెక్ట్గా మనం మెయింటైన్ చేసుకోగలిగితే మీరు అన్నట్టు 2000 అనేది 100% మిగులుతుంది. సో మీ డైరీ అనేది ఇక్కడికే ఆపాలనేసా లేదంటే దీన్ని పెంచాలి? లేదు సార్, దీన్ని ఎక్స్పెండ్ చేయాలి, ఆ ప్లాన్లో ఉన్నాను. ఎన్ని నెంబర్స్ అనుకుంటున్నారు? నెక్స్ట్ ఇప్పుడు యాక్చువల్గా 5 ఉన్నాయి, ఒక 2-3 మంత్స్లో ఇంకో 6 or 7 ప్లాన్ చేస్తున్నాను. సో 10-15 అనేది డైరీలో ఎప్పుడు? నా డైరీలో 15 అనేది ఎప్పుడు ఉండాలి అనేది నా భావన. సో తప్పకుండా మీరు అక్కడికి ఖచ్చితంగా వెళ్ళాలనేసి నేను కోరుకుంటున్నాను. సో ఇక్కడ బ్రదర్ చెప్పే లెక్క ఎలా ఉందంటే టీఎంఆర్ ఒక్కటి పెట్టుకునేసి మీరు నీళ్లు పెట్టి గేదెను కానీ ఆవును కానీ మీరు డైరీలో 10 అయినా 20 అయినా రన్ చేయవచ్చు. వేరే మేత దానా ఏం అవసరం లేదు. బెస్ట్గా అవ్వాలనేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.